మొన్న పుల్లల పొయ్యి మీద పారం కూడా రెసిపీ చేశా కదా! నెక్స్ట్ ఏ రెసిపీ చేయమంటారు అని అడిగితే ఎన్ని కామెంట్స్ వందలకు వందల కామెంట్స్ అనమాట. చదవలేక నా నోరు నొప్పొచ్చింది. అని అంటారనుకోమాకండి. ఒకటే ఒక కామెంట్ అనమాట. అక్క రొయ్యల కర్రీ చేయమని. మరి నా అదృష్టమో దురదృష్టమో ఏమో గానీ ఈ సండే మాత్రం ఫిక్స్ అయిపోయా కంపల్సరీ రొయ్యల కర్రీయే వండాల్సిందే అని. మా వారు కూడా 2 వారాల నుండి బతిమలాడుతుంటే ఈ రోజు ఒప్పేసుకున్నారబ్బా. నా అదృష్టం అన్ని సెట్ అయిపోయినాయి. అన్ని రెడీగానే ఉన్నాయి. ఇంకా పుల్లల పొయ్యి మీద వండేద్దాం అని పైకెళ్ళి చూస్తే పుల్లలు అయిపోయినాయి. అబ్బా పొయ్యికి కావాల్సిన మెయిన్ పుల్లలు అయిపోతే ఇంకేం వండుతాను పుల్లల పొయ్యి. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం పుల్లల పొయ్యి మీద అన్నట్టు ఇంకా నా స్టవ్ మీదే వండేస్తున్నాను అనమాట. వండే పద్ధతిలో వండాలి కానీ పుల్లల పొయ్యి అయితే ఏంటి మామూలు పొయ్యి అయితే ఏంటి టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది. నిజంగా చెప్పాలంటే చాలా వరకు చాలా మందికి రొయ్యల కర్రీ అంటే అసలు ఇష్టం లేదు. మా వారైతే ఈ కర్రీ తిని 2 సార్లు వాంతులు చేసుకున్నారు. ఎందుకంటే ఆయనకి రొయ్యలు పడవు కాబట్టి. ఏంటక్క ఒక పక్కన కర్రీ ఏమో సూపర్ వచ్చిందంటాం, ఇంకో పక్కనేమో అన్నయ్య వాంతులు చేసుకున్నాడు అంటున్నావు ఏంటక్క అనుకుంటారేమో. మా వారికి రొయ్యలు పడవబ్బా అయినా తిన్నారు. అప్పుడు వాంతులు కాక ఇంకేమవుతాయి. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. ఒక్కసారి మీరు కూడా ఈ కాంబినేషన్ ట్రై చేసేయండి. ఎప్పుడైనా సరే రొయ్యలు ఉత్తిగా అట్లా వండుకునే దానికన్నా రొయ్యల్లో గుడ్లు వేసి లేకపోతే దోసకాయ వేసి లేకపోతే గోంగూర వేసి వండితే అసలు సూపర్ టేస్ట్ వచ్చింది. డబుల్ అయిపోద్ది టేస్ట్ అయితే. గుడ్లు పచ్చిగా వేస్తే నచ్చితాయి, వేయించితే అంతగా నచ్చవు. వీడియో నచ్చి చిన్న లైక్ ఇచ్చేయండి అబ్బా.